హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీకోసం ఈరోజు క్యారెట్ కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీన్ని కుల్ఫీ లాగా కూడా తినచ్చు, లేకుంటే క్యారెట్ జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచిదండి, హెల్తీ కూడాను. నార్మల్గా దీనికోసం ఎలా తయారు చేయాలో మెథడ్ అయితే చూపిస్తాను. ముందుగా క్యారెట్స్, మిల్క్, షుగర్ అన్నమాట, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. వీటిని తీసుకుని మనకు సింపుల్గా తయారు చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. క్యారెట్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అందులో లైట్గా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవడమే. అలా పెట్టినప్పుడు ఆవిరి కూడా ఉడికిపోతాయండి. కాకపోతే మనకు అడుగు మండకుండా కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ లోపల ఉడికిపోతాయండి. ఉడికిపోయిన తర్వాత ఈ క్యారెట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన క్యారెట్ని తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. అంటే కొంచెం గోరువెచ్చగా కాంచుకున్న పాలు తీసుకుని ఈ చల్లారిపోయిన క్యారెట్ ముక్కలన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనకు కావాలంటే లైట్గా వేసుకోవచ్చండి, లేదంటే ఎక్కువైనా సరే. చిక్కగా కావాలంటే ట్రై చేయండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద పాలు తీసుకోవాలి. ఆ పాలల్లోనే ఈ ఇలాచీ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది, స్మెల్ కానీ దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులోనే ఒక కప్పు పంచదార కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడి కంటే నీటికి కరిగిపోతుంది కదా. కొంచెం వేడైన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ క్యారెట్ జ్యూస్ కూడాను ఇందులోనే వేస్తున్నాను. మనకి కుల్ఫీ కావాలనుకున్నప్పుడు కొంచెం టైట్గా, అంటే కొంచెం ఎక్కువ పాలు కలుపుకుండా కొంచెమే కలుపుకున్నామంటే కుల్ఫీకి యాడ్ అవుతుంది. ఇందులోనే మనకి బాదం, కొంచెం పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్యాష్యూ నట్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మా ఆయనకు కూడా ఇచ్చానండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుల్ఫీ లాగా తయారవుతుంది, లేదనుకుంటే ఇలా జ్యూస్లో కూడా తాగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.